హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము సింపుల్ చాలా ఈజీగా వెరీ ఈజీ అండ్ ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా మనం అనేది ఈ డిజైన్ రెడీ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది కదా. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకు డైలీ యూసెస్ కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఏ విధంగానో ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటామో అదే విధంగానే ఫోల్డింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసి పెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి మనం నెక్ దగ్గర మనము ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఆకు షేప్లో వచ్చేటట్టుగా ఈ విధంగా క్రాస్గా వచ్చేలా కొంచెం చూసుకొని మనం మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ అనేది ఉండాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకుందాము. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసి పెట్టుకోవాలి. కింద నడుము ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఒక టక్స్ పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మనం నెక్ డిజైన్ మార్కింగ్ చేసుకున్నాం చూడండి, అది కట్ చేస్తున్నాను. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకుని మన డిజైన్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ కూడా నార్మల్గానే మనం బ్లౌజ్ పీస్ ఎలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటామో అదే విధంగానే ఫోల్డింగ్ చేసి నేను బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసి కట్ చేస్తున్నాను. నెక్ కట్ చేసుకోకూడదండి. మనము డిజైన్కు నెక్ కట్ చేసుకోకూడదు. ఫస్ట్ బ్లౌజ్ కుట్టేటప్పుడైనా సరే నెక్ కట్ చేసుకోకూడదు బ్లౌజ్ పీస్ను. ఇక్కడ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకుని వాటిని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికోసం వచ్చేసి మన డిజైన్ కోసము బ్లౌజ్ ఆపోజిట్ కలర్ తోటి మనము డిజైన్ అనేది స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనము గోల్డ్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం చూడండి, లైనింగ్లో మనము బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం ఇది డిజైన్ కోసం కట్ చేసాం కదా, దీని ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం అనేసి మనం ఇంకొంచెం ఎక్కువ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా మనము కుట్ల కోసం అనేసి వదిలేసుకోవాలి. ఇది మనకు డిజైన్కు యూజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనము మనం కట్ చేసి పెట్టుకున్న డిజైన్ ప్రకారంగా మార్కింగ్ చేసుకుని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ మొత్తము. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టాను. చాలా ఈజీ అండి, చాలా సింపుల్, వెరీ ఈజీగా నేర్చేసుకుంటారు బిగినర్స్ కూడా. ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ ఫోల్డింగ్ చేసేసుకొని క్లాత్ మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ తోటి దాన్ని పెట్టుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి క్లాత్. ఇప్పుడు చిన్న ముక్క ఉంది కదండి, అది కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. చిన్నగా దాని సైజులోనే మనము రౌండ్ తీసుకొని స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడ కటింగ్ అయిపోయింది. మనం ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఓపెన్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ అనేది అతికించేద్దాము. దీన్ని వచ్చేసి మనం ఎప్పటికైనా సరే డిజైన్ కోసము మనము బ్లౌజ్ పీస్కు లైనింగ్ అతికించేటప్పుడు లైనింగ్ని 3 years కుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఈ విధంగా వచ్చేసి మనము ఒరిజినల్ ఉంటుంది కదా, ఉల్టా కాకుండా సాదా మీద పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ మీద ఈ విధంగా సాదా మీద లైనింగ్ అనేది అతికించుకోవాలి, ఉల్టా మీద కాకుండా. ఈ విధంగా మిషన్ పాదం కొలతతోటి మనము బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇది మనము ఖర్చు పెట్టుకొని మనము ఈ లైనింగ్ను తిరిగేసుకుంటాము.
చూడండి ఇక్కడ వచ్చేసి మనము మూలల దగ్గర ఎప్పుడైనా సరే సూది అనేది కిందికి దించి తర్వాత అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా మనము క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మిషన్ పాదంతో మనము మిషన్ పాదం సమానంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ హెచ్చు తగ్గులు రాకూడదండి. మనకు హెచ్చు తగ్గులు వచ్చిందంటే ఒకసారి కుట్టు సమానంగా రాకుండా అక్కడ కొంచెం ఎక్కువ ఇక్కడ కొంచెం తక్కువ అన్నట్టుగా కుట్లు వచ్చినాయంటే మనకు బ్లౌజ్ అనేది డిజైన్ అనేది నీట్గా ఉండదు. సో ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుట్టుకున్నాం చూడండి అక్కడి వరకు మనం ఇట్లా టక్స్లు పెట్టుకోవాలి. అంటే కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి. చూడండి జాగ్రత్తగా కట్ చేసుకోండి. కుట్టుకు అవతల కట్ చేసుకోకూడదు, కుట్టు ఈతల్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. పొరపాటున అవతల కట్ చేస్తున్నామంటే మనకు బ్లౌజ్ అనేది పాడైపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ కుట్టు లోపల చాలా జాగ్రత్తగా మనము కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఈ లైనింగ్ను బ్లౌజ్ పీస్ కిందికి మట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా లోపలికి మట్ చేసుకోవాలి. ఈ విధంగా లోపలికి మట్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి. పైనుంచి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోండి. క్లాత్ ఎక్కడ ఏమన్నా మడత పడిందో లేదో చూసుకుంటూ మడత పడకుండా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. తర్వాత ఒకవేళ క్లాత్ మడత పడిందంటే మళ్ళీ కుట్టంతా ఇప్ప తీసుకోవాల్సి ఉంటుంది. సో కుట్టేటప్పుడే జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ వచ్చేసి జాగ్రత్తగా మనము మెడమ్మటి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఖర్చులు పెట్టుకున్నాం కాబట్టి కుట్ల వరకు కొంచెం ఖర్చులు పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగా లైనింగ్ అనేది అతికించుకోవటానికి ఈజీగా ఉంది. చూడండి చాలా ఈజీగా మనము తిరిగేసుకోవటానికి ఈజీగా ఉంది కదా, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ ఇలా ఈ విధంగా అయితే మనకు అదే విధంగా కట్ చేసుకోకుండా మర్చుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది. ఇదైతే చాలా ఈజీగా త్వరగా మనము లైనింగ్ అనేది లోపలికి తిరిగేసుకోవడానికి ఈజీగా ఉంది. చూడండి ఈ విధంగా చాలా జాగ్రత్తగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ అంతా బ్లౌజ్ పీస్కి అతికించేద్దాము. ఇక్కడ నుంచి మనము బ్లౌజ్ పీస్ లైనింగ్ అంతా అతికిద్దాము, జారకుండా ఉంటుంది. ఈ విధంగా అతికించామంటే జారకుండా ఉంటుంది, మనం కుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం బ్లౌజ్ అనేది అతికించేసాను. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్, దాన్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఈ విధంగా మొత్తం అనేది కట్ చేసి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి కింద కట్ చేయలేదండి, అది వచ్చేసి మనకు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. నడుము ముక్క నేను సపరేట్గా జాయింటింగ్ చేయలేదు కదా, దీన్నే ఫోల్డింగ్ చేసేసి జాయింటింగ్ చేసేస్తాను. ఈ విధంగా నేను ఫోల్డింగ్ చేసేసానండి. ఇక్కడ మనం వచ్చేసి డిజైన్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న పీస్, ఆ పీస్ తోటి మనము బేసిక్ చేసుకొని మనము ఇప్పుడు డిజైన్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ గోల్డ్ క్లాత్ మొత్తము ఇలా ఈ విధంగా అతికించుకోవాలి. దీన్ని కూడా తిరిగేసి పెట్టువేసుకుందామండి. ఇప్పుడు నీకు బ్లౌజ్ పీస్కు ఏ విధంగా తిరిగేసామో అదే విధంగానే ఈ పీసులు కూడా తిరిగేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బ్లౌజ్ పీస్ అనేది తిరిగేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఖర్చులు పెట్టువేసుకొని ఈ మన గోల్డ్ కలర్ క్లాత్ కిందికి వచ్చేలా లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని కిందికి లోపలికి మర్చేసుకోవాలి.
మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని వస్తుంది. ఆల్ అని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ ప్లీజ్. ఇక్కడ వచ్చేసి మనము లైనింగ్కు తిరిగేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకుంటున్నాము. ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి మనము ఈ లైనింగ్ అనేది జారిపోకుండా కుట్టేటప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసుకుందాము. మనం ఈ గోల్డ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే పెట్టేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది మనకు అడుక్కుపోతుంది కదా, లోపల బ్లౌజ్ పీస్లోకి అడుక్కుపోతుంది కాబట్టి మనకేం కాదు. ఇంకా ఎప్పుడైనా సరే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు లావేటప్పటికి దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటే మెడ అనేది పెద్దగా అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనము కొంచెం లేస్ అనేది చేద్దాము. లేస్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నాను. సింపుల్గా ఉంది కదండి, డిజైన్ చాలా సింపుల్, చాలా ఈజీ కూడాను. ఈ విధంగా మనము మూల దగ్గర లేస్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఈ ఫోల్డింగ్ మీద సూది అనేది ఇలా దించేసుకొని మనము ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది, తిప్పుకోవాల్సి ఉంటుంది. మీరు సూది అనేది దించకుండా అలా తిప్పారంటే మనకు షేప్ అనేది రాదండి. మనం ఏ విధంగా కుట్టుకోవాలనుకున్నామో ఆ విధమైన షేప్ అనేది రాదు. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేస్తున్నాను లేస్. ఇక్కడ వచ్చేసి మనము చిన్న ముక్క కట్ చేసుకున్నాం చూడండి, దానికోసం అనేసి ఈ క్లాత్లోనే కొంచెం రౌండ్గా కట్ చేస్తున్నాను చూడండి. కట్ చేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు రౌండ్ వస్తుంది. ఇది మనం స్టిచ్చింగ్ చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది కదండి. ఈ విధంగా మనకు మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఈ విధంగా రౌండ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం కింద కొంచెం ఓపెన్ పెట్టుకున్నాము. ఈ ఓపెన్ తిరగటం కోసం అనేసి మనము కొంచెం టక్స్లు పెట్టుకున్నాము. ఈ టక్స్లు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదండి. ఈ టక్స్లు పెట్టుకోవటం వల్ల మనం ఈజీగా తిరిగేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా తిరిగేసుకోవటానికి ఈజీగా ఉందో. ఈ విధంగా తిరిగేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని చిన్నగా మనం గోల్డ్ కలర్ లేస్ వేసుకున్నాము. చూడండి ఈ విధంగా రౌండ్గా రావాలి. చాలా ఈజీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్. ఇక్కడ చూడండి మనము క్లాత్ మీద లేస్ అనేది ఇలా తిప్పుకుంటూ మనం ఈ విధంగా అటాచ్మెంట్ చేసుకోవాలి లేసు. ఇక్కడ వచ్చేసి మనము ఎంతవరకు ఉందో చూసుకొని మనకు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది కూడా వచ్చేసి మనము ఆల్తి బ్లౌజ్ తీసుకొని ఆల్తి బ్లౌజ్కు నడుము ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫస్ట్ మనము గోల్డ్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాము. దీన్ని మనము ఏ విధంగా ఇప్పుడు కట్ చేసేటప్పుడు చిన్న పీస్ అనేది మనం కట్ చేసి పెట్టుకున్నాం చూడండి, దాన్ని బేస్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. చూడండి ఈ విధంగా మనము అడ్జస్ట్ చేస్తూ మనం ఎంతైనా కట్ చేసుకున్నామో, ఏ డిజైన్ రావాలని కట్ చేసుకున్నామో దాని ప్రకారంగా స్టిచ్ చేసుకుంటూ రండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు ఒకటి రౌండ్గా కట్ చేసుకున్నాం చూడండి, దీన్ని మనము ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం ఎక్స్ట్రా కొంచెం ఇది ఎక్కువ కనిపిస్తుంది కదా కింద, సో దాన్ని కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని దీన్ని మనము ఒక స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనము చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకొని ఆల్తీ బ్లౌజ్ తీసుకొని కొలుచుకుందామండి. ఒకసారి మనకు
కొంచెం ఎక్కువైనా సరే తక్కువైనా సరే బాగుండదు కదా, వాళ్ళ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా మనము కొలతని చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి ఆల్తి బ్లౌజ్ తీసుకొని కొలత అనేది తీసేస్తున్నాను. ఈ నడుము దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనము ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాము. ఇంకా సింపుల్ డిజైన్కి మనం ఒక సింపుల్గా గోల్డ్ కలర్ లేస్ తోటి అటాచ్మెంట్ చేద్దాము. ఇది డబల్ లేస్ తోటి అటాచ్మెంట్ చేద్దాము. ఈ విధంగా లేస్ను డబల్గా ఫోల్డింగ్ చేసుకొని చూపిస్తా చూడండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు లేస్ అనేది అటాచ్మెంట్ చేయండి. ఈ విధంగా లేస్ మొత్తము అటాచ్మెంట్ చేసిన తర్వాత చూడండి, మనకు బ్లౌజ్ వచ్చేసి నేను డబుల్ స్టిప్లు అనేది వేసానండి. ఇప్పటికి లెంత్ ఎక్కువ అయిపోయింది అనేసి మీకు ఇంకా లేస్ అటాచ్మెంట్ చేసి చూపించలేదు. ఇది చాలా ఈజీనే కదండి, సింపుల్గా మనము లేస్ అనేది అటాచ్మెంట్ చేసి వచ్చుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.